యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము. తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకుని అతనికి అల్లుడాయెను. తన నగరును, యెహోవా మందిరమును, యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదుపురమునకు రప్పించెను. ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలములయందు మాత్రము బలులను అర్పించుచూ వచ్చిరి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవాయందు ప్రేమయించిన గాని ఉన్నత స్థలములయందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచూ నుండెను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దాని నడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఈలాగు మనవి చేసెను: నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపియున్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించియున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను: దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటినూ రాజులలో నీ వంటి వాడొకడైనను నుండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను అనెను. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసము ఎదుట నిలువబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులకందరికీ విందు చేయించెను. తరువాత వేశ్యలైన 2 స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకటి ఇట్లు మనవి చేసెను: నా ఏలినవాడా, చిత్తగించుము. నేనును ఈ స్త్రీయును ఒక ఇంటిలో నివసించుచున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనెను. మేమిద్దరమును కూడనున్నాము. మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరునూ లేరు. అయితే రాత్రియందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ్య చూడగా అది చచ్చినదాయెను. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు
వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకొంటిని. అంతలో రెండవ స్త్రీ, అది కాదు, బ్రతికియున్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా, ఆమె, కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికియున్నది నా బిడ్డ అనెను. ఈ ప్రకారముగా వారు రాజు సముఖమున మనవి చేయగా, రాజు, బ్రతికియున్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకతియు, రెండవది, అలాగు కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికియున్నది నా బిడ్డ అని చెప్పుచున్నది. గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా, రాజు 2 భాగములుగా బ్రతికియుండు బిడ్డను చేసి, సగము దీనికిని సగము దానికిని చెరి సగము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చెను. అంతటా బ్రతికియున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడా, బిడ్డను ఎంతమాత్రమూ చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా, ఆ రెండవ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయమనెను. అందుకు రాజు, బ్రతికియున్న బిడ్డను ఎంతమాత్రమూ చంపక మొదటి దానికి ఇయుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. అంతట ఇశ్రాయేలీలందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము. రాజైన సొలొమోను ఇశ్రాయేలీలందరి మీద రాజాయను. అతని యొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా, సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు, పీషా కుమారులైన ఎలీహోరెపును అహీయాయును ప్రధాన మంత్రులు, అహీలూదు కుమారుడైన యెహోషాపాతు లేఖికుడై ఉండెను. యెహోయాదా కుమారుడైన బెనాయ సైన్యాధిపతి, సాదోకును అబ్యాతారును యాజకులు, నాతాను కుమారుడైన అజర్యా అధికారుల మీద ఉండెను. నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖములోని మిత్రుడును మంత్రియునై ఉండెను. అహీషారు గృహ నిర్వాహకుడు, అబ్దా కుమారుడైన అదోనిరాము వెట్టి పని విషయంలో అధికారి. ఇశ్రాయేలీలందరి మీద సొలొమోను 12 అధికారులను నియమించెను. వీరు రాజునకును అతని ఇంటివారికిని ఆహారము సంగ్రహము చేయువారు. సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను. వారి పేళ్లు ఇవే: ఎఫ్రాయిము మన్యమందు హూరు కుమారుడు, మాకస్సులోను షయల్బీములోను బెర్షెమెషులోను ఏలోన్ బెదానులోను దెకెరు కుమారుడు, అరుబ్బోతులో హెసెదు కుమారుడు. వీనికి కోకో దేశమును హెపెరు దేశమంతయు నియమింపబడెను. మరియు అబీనాదాబు కుమారునికి దోరు మన్య ప్రదేశమంతయు నియమింపబడెను. సొలొమోను కుమార్తె అయిన టాపాతు ఇతని భార్య. మరియు అహీలూదు కుమారుడైన బయనాకు తానాకును మెగిద్దోయును బెర్షెయాను ప్రదేశమంతయును నియమింపబడెను. ఇది యెజ్రెయేలు దగ్గరనున్న సారెతా నుండి బెత్షెయాను మొదలుకొని అబెల్మెహోలా వరకును యక్నయాము అవతలి స్థలము వరకును వ్యాపించుచున్నది. గెబెరు కుమారుడు రామోత్ గిలాదు నందు కాపురముండెను. వీనికి గిలాదులో నుండిన మనష్షేకు కుమారుడైన యాయీరు గ్రామములను బాషానులోనున్న అర్గోబు దేశమును నియమింపబడెను. అది ప్రాకారములను ఇత్తడి అడ్డగడలను గల 60 గొప్ప పట్టణములు గల ప్రదేశము. ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములో నుండెను. నఫ్తాలీము దేశమందు అహిమయస్సు ఉండెను. వీడు సొలొమోను కుమార్తె అయిన బాసెమతును వివాహము చేసుకొనెను. ఆషేరులోను ఆలోతులోను హూషై కుమారుడైన బయనాయుండెను. ఇస్సాకారు దేశమందు పరూయహు కుమారుడైన యెహోషాపాతు ఉండెను. బెన్యామీను దేశమందు ఏలా కుమారుడైన షిమీయుండెను. గిలాదు దేశమందును అమోరీయులకు రాజైన సీహోను దేశమందును బాషాను రాజైన ఓగు దేశమందును ఊరి కుమారుడైన గెబెరు ఉండెను. అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి. అయితే యూదావారును ఇశ్రాయేలు వారును సముద్రపు దరినున్న ఇసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచు నుండిరి. నది మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను ఫిలిష్తీల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు
పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీయు అతనికి సేవ చేయుచూ వచ్చిరి. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంతయనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇవియుగాక ఎర్రదుప్పులు, దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులను తేబడెను. యూఫ్రటీసు నది అవతల తిప్సహు మొదలుకొని గాజా వరకును నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారముండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగియుండెను. సొలొమోను దినములన్నిటిను ఇశ్రాయేలు వారేమి యూదా వారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి. సొలొమోను రథములకు 40,000 గుర్రపు శాలలను, రౌతులకు 12,000 గుర్రములను ఉండెను. మరియు రాజైన సొలొమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారికందరికీ ఏమీయూ తక్కువ కాకుండా అధికారులలో ఒకడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయుచూ వచ్చెను. మరియు గుర్రములను పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతివాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున యవలును గడ్డిని తెప్పించుచుండెను. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీల జ్ఞానమంతటి కంటెను అధికమైయుండెను. అతడు సమస్తమైన వారి కంటెను, ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్దా అను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. అతడు 3,000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలచు ఇస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటినీ గూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటినన్నిటినీ గూర్చియు అతడు రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండియు జనులందరిలో నుండియు మనుష్యులు సొలొమోను నొద్దకు వచ్చిరి. లూకా సువార్త 23వ అధ్యాయము. అంతట వారందరూను లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకునిపోయి, ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు కైసరునకు పన్నీయవద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతు, నీవు యూదుల రాజువా అని ఆయనను అడగగా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనెను. అయితే వారు, ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని, ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకుని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీయూ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిపి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రములు తొడిగించి పిలాతునొద్దకు మరల పంపెను. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులయ్యుండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి. అంతట పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి, ప్రజలు తిరగబడుచున్నట్లు చేయుచున్నాడని మీరీ మనుష్యుని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతని విమర్శింపగా
మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపెను గదా. ఇదిగో, మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదే. కాబట్టి నేనితనిని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పగా, వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. వీడు పట్టణములో జరిగించిన యొక్క అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను వారు వీనిని సిలువ వేయుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. మూడవ మారు అతడు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశాను? ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీయు నాకు అగ్గపడలేదు గనక ఇతను శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. కాగా వారడిగినట్టే జరగవలెనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వానిని వారడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను. వారాయనను తీసుకుని పోవుచుండగా పల్లెటూరి నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.